హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మమ్మ వంటింటి రుచులండి. నేను చేయబోయే రెసిపీ ఏంటంటే అండి, శనగపప్పు గోంగూర అండి. ఈ కర్రీ కూడాను ఎప్పుడో వెనకడి నుంచి వచ్చిన వంటకమేనండి. ఆ గోంగూర కర్రీ ఎంత బాగుంటుందో మీరు ఒక్కసారి చేసుకుని టేస్ట్ చేశారనుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది కూడా పాత వంటేనండి నేను చూపించేది మీకు. శనగపప్పు అండి. ఈ శనగపప్పుని మనం కర్రీ చేసుకునే ముందు ఒక అరగంట ముందు కడిగి నానబెట్టుకోండి. కడిగి నానబెట్టుకున్నాక ఇలా ఒక్క చిన్న కప్పుకు తీసుకున్నానండి నేను. ఆ కప్పు ఇలా వేసేసుకోండి. తర్వాత గోంగూర అండి నీళ్ళల్లో కొంచెం సాల్ట్ వేసి దాన్ని ఒక 2 నిమిషాల వరకు దాని నీళ్ళల్లో ఉంచి ఇలా ముక్కలుగా కోసుకోండి గోంగూరని. ఆ గోంగూర కూడా బాగా మెత్తగా ఉడికి చాలా బాగుంటుందండి. మీరు ఏం చేస్తారంటే, ఇది వర్షాకాలం కాబట్టి బాగా గోంగూరలో పులుపు ఉండదండి. అందుకనే నేను కొంచెం చింతపండు వేస్తున్నానండి. ఆ చింతపండు వేసేసి కొంచెం వాటర్ పోసుకోండి. వాటర్ పోసుకుని ఇలా కుక్కర్ మీద మూత పెట్టేసుకోండి. ఇట్లా కుక్కర్ పెట్టుకున్నాకండి, గ్యాస్ వెలిగించి కుక్కర్ పెట్టుకున్నామండి. ఆ తర్వాత 3 విజిల్స్ రానివ్వండి. శనగపప్పును గోంగూర మెత్తగా ఉడుకుతుంది. ఆ ఉడికాక అది ఉడికిందో లేదో అని చూసుకొని ఆ తర్వాత ఏమేమి చేసుకోవాలన్నది నేను చెప్తానండి మీకు. నేనండి విజిల్స్ 3 కానీ 4 కానీ రానివ్వాలండి. నేనైతే మాత్రం 4 రానిచ్చానండి. ఇది ప్రెషర్ పోయాక అలా కొంచెం వెయిట్ లేపుకొని ఇలా తీసేసుకోండి. ఇలా తీసుకున్నాక గోంగూర ఉడికిందండి, పప్పు కూడా పర్వాలేదు ఉడికిందండి. దానిలో ఏం చేయాలంటే, కొంచెం గోంగూరకండి కారం ఎక్కువే పడుతుందండి. శనగపప్పు గోంగూరకి నేను 1 స్పూన్ వేస్తున్నానండి కారం. సాల్ట్ కూడానండి నేను స్పూన్ ఫుల్గా వేస్తున్నానండి. మీకు కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చండి మీరు తినే పైసని బట్టి. ఇప్పుడు మళ్ళీనండి గ్యాస్ వెలిగించుకుని ఇప్పుడు దీనిలో వాటర్ ఉంది కదండి, వాటర్ అంతా పోయే వరకు గుజ్జుగా వచ్చేటట్టు కూర దగ్గరికి అలా మొత్తం ఉడకనివ్వండి. ఉడికాక తాలింపు పెట్టుకుందామండి. చూసారండి, ఇది పప్పు గోంగూర, శనగపప్పు గోంగూర ఇలా చిక్కబడినివ్వాలండి. చిక్కబడినాక దీన్ని తీసేసి పక్కకు పెట్టుకున్నాం. ఏంటనుకున్నారండి, గోంగూర అంటే ఆంధ్ర మాట అండి. ఇది మనం తింటే ఎంత స్పైసీగా ఎంత టేస్టీగా ఉంటుందనండి. ఇట్లా చిక్కగా రానివ్వండి. మీరు ఎప్పుడైనా సరే గోంగూరతో ఎన్ని వెరైటీలు చేసుకోవచ్చు, అన్ని వెరైటీలు చేసి చూపిస్తూ ఉంటానండి. మీరు మాత్రం నా వీడియోని మాత్రం చూస్తానే ఉండండి. దీన్ని తీసి పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు ఇంకో కళాయి పెట్టుకుని 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని, కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి పప్పు గోంగూర అంటే. మనం నెయ్యి వేసుకోకపోయినా కూడా చాలా బాగుంటుందండి వేడివేడి అన్నంలో తింటే. ఇది ఆయిల్ కాగాక ఇదిగోండి ఇలా 4 మిరపకాయలు వేసుకోండి. మిరపకాయలు పడానే వేసుకోండి. మీరు ముక్కలు చేసి వేసుకోవచ్చు, మిరపకాయలు వేసుకోవచ్చు, అలా వేసుకోండి. మీరు ఎప్పుడన్నా సరే అలా మిరపకాయలు వేసుకున్నప్పుడు దానిలోకి ఉప్పు కారం పులుపు వెళ్ళిపోయి మీరు మిరపకాయలు కూడా తినవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది మీకు. ఆవాలు 1 స్పూన్ వేసుకోండి. జీలకర్ర కూడా 1/2 స్పూన్ వేసుకోండి. పసుపు ఒక 1/2 స్పూన్ వేసుకోండి. వేసుకున్నాక ఎల్లుల్లిపాయలు మాత్రం అండి మీరు ఇలా నలుపుకుని వేసుకోండి. నలుపుని వేసుకుంటే ఏమవుతుందంటే, ఎల్లుల్లిపాయ స్మెల్ అంతా చక్కగా కూరకు బట్టి చాలా బాగుంటుందండి మీకు ఆ శనగపప్పు గోంగూర. ఇలా నలుపుకుని వేసుకోండి. లేదనుకోండి, నలుపుకొని వేసినా కూడా మీకు ఒక్కోసారి ఎల్లుల్లిపాయలు పేలుతూ ఉంటాయండి. అందుకని ఇలా వేసేసుకోండి. వేసుకున్నాక మీరు ఇంగు కూడా వేసుకోండి. ఇంగు వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇంగు స్మెల్ కొంచెం వేసుకోండి. తర్వాత కరివేపాకు వేసుకోండి. కరివేపాకు వేసుకున్నాక 2 పచ్చిమిరకాయలు ఇలా ముక్కలు చేసుకున్నానండి, అవి వేసేసుకోండి. తర్వాత 1 పెద్ద ఉల్లిపాయ మాత్రం సన్నగా ముక్కల్లా కోసుకున్నానండి, అది కూడా ఇలా వేసుకుని కొంచెం ఎక్కువ మాత్రం వేగనివ్వకండి. ఈ ఉల్లిపాయని మాత్రం కచ్చా పిచ్చాగా ఉంటే ఏమవుతుందంటే అండి,
అది గోంగూరలో వేసాక తిరగమాత ఆ గోంగూర పులుపు, ఉప్పు, కారం, ఉల్లిపాయ కూడా పట్టి మనం రైస్లో తింటుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు మాత్రం ఆంధ్ర మాత్రం ఇది మనకి. ఇందాక మనం గోంగూరను శనగపప్పు ఉడికించి గిన్నెలో పెట్టుకున్నాం కదండి, దాన్ని కూడా ఇలా వేసేసి ఒక్కసారి 2 సెకండ్లేనండి, ఎక్కువ వద్దు, మీరు ఇలా కలిపేసుకోండి. కలుపుకుంటే ఏమవుతుందంటే ఉల్లిపాయ కూడా పట్టి చాలా టేస్టీగా ఉంటుందండి శనగపప్పు గోంగూర. చూసారా, చూడటానికే ఇంత ఆనందంగా, ఎంత అందంగా ఉంది. మీరు ఇంట్లో చేసుకుని నాకు ఎలా ఉంది ఏంటి అన్నది నాకు కామెంట్ చేయండి. నా వీడియోని మీరు అందరూ షేర్ చేసుకోండి. నా వీడియోని మాత్రం మీరు కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్లు మాత్రం మర్చిపోబాకండి. నా సబ్స్క్రైబ్ చేస్తేనే కదండి నాకు ఇదయ్యేది, ఆనందంగా ఉండేది. మీకు కొత్త వంటలన్నీ, పాత వంటలన్నీ ఎన్ని రకాలో చేసి చూపిస్తానండి. ఇది మాత్రం పాతకాలం నాటి వంటేనండి. మనం సర్వింగ్ బౌల్లో తీసుకుందామండి. ఇది రెడీ అయిపోయింది కదండి, సర్వింగ్ బౌల్లో తీసుకుందామండి. ఇప్పుడు ఈ పచ్చిమిరకాయ ముక్కలు కూడా మీరు పారేయాల్సిన అవసరం లేదండి. అవి కూడా తిన్నా కూడా మంట ఉండదండి. బాగా పులుపుగా ఉంటుంది కదండి కర్రీ, అది పులుపు పట్టేసి చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు ఇలాంటి ఎన్ని రకాలో మీకు వంటలు నేను చేసి చూపిస్తానండి. చూసారండి, కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ కర్రీలోనండి పచ్చిది ఒక ఉల్లిపాయ ముక్క పోసుకుంది, అన్నం వేడివేడి అన్నంలో అంత నెయ్యి వేసుకుని ఈ శనగపప్పు గోంగూర వేసుకుని తింటుంటే ఉంటుందండి. టేస్టీగా ఉంటుందండి. ఒక్క ముద్ద తినేవాళ్ళు ఇంకా 2 ముద్దలు తినాలనిపించి బాగా టేస్టీగా ఉంటుందండి. నోరంతా కూడా చాలా జ్వరం వచ్చిన వాళ్ళకి ఏదైనా ఒంట్లో బాగా వాళ్ళకి ఇలాంటి పప్పు గోంగూర తిన్నారనుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు దీనిలోనే గోంగూర పచ్చడి కూడా చేసుకోవచ్చు. గోంగూరతో ఎన్ని వెరైటీస్ ఉన్నాయండి చేసుకోవడానికి, అవన్నీ చేసి మీకు చూపిస్తానండి.